హలో గైస్ వెల్కమ్ టు షెట్టి రివ్యూస్. ఈరోజు మనం రివ్యూ చెప్పబోయే సినిమా ఫారెస్ట్ గార్డ్. ఇది కేవలం ఫారెస్ట్ గార్డ్ కథ మాత్రమే కాదు, మన ప్రకృతిని, అడవులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పే సినిమా. ఈ సినిమాలో ధీరేంద్ర ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు పవన్ కుమార్ శర్మ దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరంజీలాల్ అనే వ్యక్తి ప్రకృతి మరియు పర్యావరణంపై అవగాహన పెరిగిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గార్డ్గా చేరుతాడు. అడవులను కాపాడడం, చెట్లులను పెంచడం, ప్రజల్లో పర్యావరణంపై అవగాహన తీసుకురావడం కోసం అతను ఎంతో కష్టపడతాడు. కానీ ఈ ప్రయాణంలో అతనికి ఎన్నో సమస్యలు, ప్రమాదాలు ఎదురవుతాయి. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రకృతి కోసం పోరాడే అతని ప్రయాణమే ఈ సినిమా. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మొదటిగా సినిమా చెప్పే ఎన్విరాన్మెంటల్ మెసేజ్ చాలా బాగుంది. రెండవది, హీరో పాత్రలో ధీరేంద్ర ఠాకూర్ మంచి నటన ఇచ్చారు. అలాగే అడవులు, చెట్లు, ప్రకృతి పరిరక్షణ గురించి సినిమా చెప్పే విధానం ఆలోచింపజేస్తుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కొన్ని సన్నివేశాలు కొంచెం స్లోగా అనిపిస్తాయి. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కొన్ని పార్ట్స్ అంతగా ఎగ్జైటింగ్గా అనిపించకపోవచ్చు. అలాగే స్క్రీన్ ప్లే ఇంకా ఎంగేజింగ్గా ఉంటే సినిమా మరింత బాగుండేది. ఫైనల్గా చెప్పాలంటే, ఫారెస్ట్ గార్డ్ అనేది యాక్షన్ లేదా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కంటే ఒక మంచి సోషల్ మెసేజ్ చెప్పే సినిమా. ప్రకృతి, పర్యావరణం, అడవుల పరిరక్షణపై ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 స్టార్స్. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం షెట్టి రివ్యూస్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.